వెల్కమ్ టు జీపాడ్. గ్రీక్ అండ్ రోమన్ కల్చర్ లో ఒక స్టోరీ చాలా ఫేమస్ ఉంది. ఈ స్టోరీలో ఒక అబ్బాయి ఉంటాడు, పేరు నార్సిసస్. ఈ స్టోరీ మనకు చెప్తుంది దట్ హౌ డేంజరస్ ఈస్ టు బి ఓవర్లీ సెల్ఫ్ అబ్సెస్డ్. నార్సిసస్ ప్రపంచంలో చాలా ట్రావెల్ చేస్తాడు ట్రూ లవ్ కోసం, బట్ వాడు ఎవ్రీ పొటెన్షియల్ పార్ట్నర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఒక రోజు వాడు తన రిఫ్లెక్షన్ ని నీళ్ళలో చూస్తాడు అండ్ ఆ రిఫ్లెక్షన్ తో లవ్ లో పడిపోతాడు. ఆ రిఫ్లెక్షన్ ని చూస్తూ చూస్తూ నదిలో పడిపోతాడు. ఆ చోటి దగ్గర ఒక పువ్వు పెరిగింది. ఆ పువ్వు పేరు కూడా నార్సిసస్. ఈ సైకాలజికల్ స్టోరీ హెల్ప్ తో మనం కనుక్కుందాం అసలు నార్సిజం అంటే ఏంటి. నార్సిసస్ ని సింపుల్ వేలో డిఫైన్ చేయాలంటే ద పర్సన్ హూ ఈస్ ఓవర్లీ సెల్ఫ్ ఒబ్సెస్డ్ ఈస్ కాల్డ్ నార్సిసిస్ట్. ఎవరైతే నార్సిసిస్ట్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు మిగతా వాళ్ళ కంటే పెద్దగా అనుకుంటారు. క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ రోమన్ దుర్వసుల తన ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది దట్ నార్సిజం ఈజ్ ఎ సెల్ఫ్ ఎస్టీమ్ డిసార్డర్. అంటే ఎవరైతే నార్సిసిస్ట్ ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ చాలా ఇన్సెక్యూర్ ఉంటారు, కానీ వాళ్ళు వాళ్ళని ప్రెజెంట్ ఎట్లా చేస్తారు దట్ దే ఆర్ కాన్ఫిడెంట్. ఆల్దో నార్సిజం ఎక్కువగా బ్యాడ్ చైల్డ్హుడ్ అండ్ ఇంప్రాపర్ పేరెంటింగ్ కారణంగా డెవలప్ అవుతుంది. బట్ మాక్సిమం కేసెస్ లో ఒక నార్సిసిస్ట్ వేరే వాళ్ళకి చాలా టాక్సిక్ కనిపిస్తాడు. ఇప్పుడు చూద్దాం బిహేవియరల్ ప్యాటర్న్స్ అండ్ సమ్ సైన్స్ ఆఫ్ నార్సిజం. నంబర్ 1, దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఎంపతి. అంటే వాళ్ళ దగ్గర మీరు ఏడిస్తే కూడా వాళ్ళు మీ పైన ఇంకా అరుస్తారు. నార్సిసిస్ట్ తనను తాను ఇతరుల కన్నా గొప్పగా అనుకుంటారు. దీనిని గ్రాండియోసిటీ కూడా అంటారు. నార్సిసిస్ట్ హైపర్ సెన్సిటివ్ ఉంటారు. అంటే చిన్న చిన్న మాటలతో సాడ్ అయిపోతారు. వాళ్ళ మూడ్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటది. వాళ్ళు ఒకసారి ఒకరిని లవ్ చేస్తారు, ఒకసారి ఒకరిని హేట్ చేస్తారు. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా కంట్రోలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు మనల్ని ఎవ్రీ టైం కంట్రోల్ చేయాలని అనుకుంటారు. ఒకవేళ మీరు ఒక నార్సిసిస్ట్ తో మొదటిసారి కలిస్తే ఛాన్సెస్ ఉన్నాయి మీరు వాళ్ళతో ఇంప్రెస్ అవుతారు అని. అండ్ వాళ్ళు మీకు చాలా చార్మింగ్ కనిపిస్తారు. కానీ ఎలా అయితే మీరు వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేస్తారో అలానే మీకు వాళ్ళతో హేట్ పెరుగుతుంది. వాళ్ళ ఈ బిహేవియర్స్ కోసం వాళ్ళు వేరే వాళ్ళతో డీప్ గా కనెక్షన్ మెయింటైన్ చేయలేరు. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మీ లైఫ్ లో ఒక నార్సిసస్ ఉన్నాడు అంటే మీరు వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎలా ట్రీట్ చేయాలి. నంబర్ 1, లీవ్ దెమ్. ఒకవేళ మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ నార్సిసస్ అంటే ఆ కేసులో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళని వదిలేయండి. కానీ నార్సిసస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఎవరైనా ఉన్నాడు అంటే అప్పుడు మీకు నంబర్ 1 పాయింట్ యూజ్లెస్. ఇలాంటి వాళ్ళకి పాయింట్ నెంబర్ 2 ఉంది, సెట్ బౌండరీస్. ఒకవేళ మీ ఫాదర్, మదర్, బ్రదర్ ఆర్ సిస్టర్ లో ఎవరి దగ్గరైనా నార్సిసిస్ సైన్స్ ఉన్నాయంటే ఈ కేసులో వాళ్ళని వదిలేయాలంటే కుదరదు. కానీ మీరు వాళ్ళతో బౌండరీస్ ని సెట్ చేయాలి. మీరు నార్సిసిస్ తో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంతే మీ మెంటల్ అండ్ ఇమోషనల్ హెల్త్ మ్యానిపులేట్ అవ్వదు. నంబర్ 3, గ్రే రాక్ టెక్నిక్. గ్రే రాక్ టెక్నిక్ ని మీరు నార్సిసిస్ తో కన్వర్సేషన్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి మీరు నార్సిసిస్ ని అటెన్షన్ ఇవ్వకూడదు. అంటే బీ లైక్ అ రాక్. నార్సిసిస్ దగ్గర రాయి లాగా ఉండాలి. ఎందుకంటే నార్సిసిస్ట్ ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఆ ఆర్గ్యుమెంట్ కి మీరు రిప్లై ఇవ్వకూడదు. మీకు ఆ మాటలు మీద ఏం ఇంట్రెస్ట్ లేనట్లు ఉండాలి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలి కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.